హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను. ముందుగా గీ ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇది బాగా ఫ్రిడ్జ్లో ఉండేసరికి గడ్డగట్టేసింది. జిఆర్బి నెయ్యే వాడతాను నేను, లేదంటే మా అమ్మ పంపిస్తే ప్యూర్ గేదె నెయ్యి వాడతాము, లేదంటే జిఆర్బి నెయ్యికి ప్రిఫర్ చేస్తాము. ఇది కొంచెం కరిగిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేసుకున్నాము. నేను కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం వేసాను. మీకు ఏవి నచ్చుతాయనిపిస్తే అవి వేసుకోండి. కొంచెం వేపిన తర్వాత కిస్మిస్ వేసుకుందాము. కిస్మిస్ కొంచెం వేసాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం వేపాలి. ఇది నా ఫస్ట్ వీడియో, కొంచెం మాటలు అటు ఇటు ఉంటే కొంచెం సర్దుకోండి. మా వాడు అరుస్తూ ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు హెల్దీ వేలో ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తాను. కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇంకా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది, మీరే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకేమన్నా కొత్త వంటకాలు కావాలంటే చెప్పచ్చు ఫ్రెండ్స్. హెల్దీ వేలో కాబట్టి 1 కప్పు రవ్వ వేసాను. ఉప్మా రవ్వ అంటే సూజీ. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం హెల్దీ వేలో చేద్దామని కొంచెం గోధుమ పిండి కూడా ఫ్రెండ్స్. ఇది ప్యూర్ గోధుమ పిండి, గోధుమతో తయారు చేసింది. కొంచెం బాగా వేపుకోండి. కొంచెం టైం పట్టద్దు ఫ్రెండ్స్. ఈ పిండి, ఈ రవ్వ అనేది వేపుకునే దాన్ని బట్టే లడ్డు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం ఇది వేగేసరికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేస్తున్నాను. కొంచెం యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇట్లా
లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగా వేగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం కొత్తగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం వేగింది ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం వేగింది. ఇప్పుడు ఒక పావు కప్పు కొబ్బరి యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక పావు కప్పు కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తురుముకున్నాను ఫ్రెండ్స్. తురిమిన కొబ్బరి ఒక పావు కప్పు యాడ్ చేసుకుంటే లడ్డు అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం జ్యూసీగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది కొంచెం తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ గోధుమ పిండి, కొబ్బరి, రవ్వ అనేది హెల్దీ కాబట్టి హెల్దీ వేలో చేస్తున్నాను ఫ్రెండ్స్. గోధుమ పిండిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది మా అక్క స్పెషల్గా అడిగింది ఫ్రెండ్స్, అందువల్ల చేస్తున్నాను మై సిస్టర్ కోసం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేడిగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేగే కొద్ది మంచి వాసన వస్తుంది. ఒక 15-20 మినిట్స్ వరకు పడుతుంది. నెయ్యి కొంచెం మీకు సరిపోలేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకుంటూ వేపుకోవచ్చు. ఇది ఒక అక్క కోసం చెల్లి చేసే ఒక స్పెషల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ. అక్క చెల్లెళ్ళు అనే వాళ్ళు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఆ బంధం విలువ అనేది తెలుస్తుంది. నేను తన కోసం చేసేది అదే కాదు, తను కూడా నా కోసం చాలా చేసింది. రేపటి నుంచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. బాగా వేగిపోవచ్చింది ఫ్రెండ్స్, మంచి వాసన వస్తుంది. బాగా వేగిపోవచ్చింది ఫ్రెండ్స్, గుమగుమలాడుతుంది స్మెల్. మా మదర్కి కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్. చిట్కాలు ఏమన్నా ఉంటే చెప్పండి కామెంట్స్ రూపంలో. కొంచెం తను బాగా ఇబ్బంది పడుతుంది. మీకు తెలిసిన ఏమన్నా చిన్న చిట్కాలు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్.
ఇది బాగా వేగిపోవచ్చింది, మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మీకు హెల్దీ వేలో ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. మంచిగా వేగింది ఫ్రెండ్స్. ఇంకొక 3 minutes వేయించుకుందాం ఫ్రెండ్స్. కొబ్బరి కూడా బాగా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ వేగి. నాకైతే వేపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వేగిపోయింది ఫ్రెండ్స్, బాగా వేగిపోవచ్చేసింది. ఇప్పుడు మనం బెల్లం క్వాంటిటీ అనేది 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు రవ్వ కాబట్టి 3/4 కప్పు బెల్లం ఫ్రెండ్స్. ముక్కాలు కప్పు బెల్లం ఫ్రెండ్స్. ఇంకా 1/2 కప్ అనేది షుగర్ని పౌడర్ చేసి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు హెల్దీ అన్నారు, షుగర్ యాడ్ చేస్తున్నారు అనుకోవద్దు, కొంచెం టేస్ట్ కోసం ఫ్రెండ్స్. ఇదంతా బాగా కలిపేయాలి ఫ్రెండ్స్. మీరు కొంచెం ఇంకా స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం పెంచుకోండి, 1/4 కప్ అట్లా. మాకంత షుగర్ వద్దు, మాకంత స్వీట్ అవ్వద్దు అనుకుంటే కొంచెమైనా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ కరెక్ట్ క్వాంటిటీ వచ్చి 1 కప్పు రవ్వ 1 కప్పు పిండికి, గోధుమ పిండికి 1 కప్ అనేది స్వీట్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. తురిమాను, ఇది కొంచెం పాకం గట్టిగా అయిపోయింది ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాత, మెల్ట్ అవ్వడం అంటే కొంచెం దీంట్లో కలిసిపోవడం ఫ్రెండ్స్. ఇట్లా కరిగిపోయింది ఫ్రెండ్స్, కొంచెం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం 4 ఇలాచీలు దంచి వేసేసుకోండి ఫ్రెండ్స్. స్మెల్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలతో ఉండలు చుట్టుకుంటే రవ్వ గోధుమ పిండి లడ్డు రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉండు
మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొత్త అయ్యేసరికి కొంచెం మాటలు తడబడుతున్నాయి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పాలతో ఉండలు జుట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నెయ్యి వేసి ఉండలు జుట్టుకోండి ఫ్రెండ్స్, 4 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతే ఫ్రెండ్స్. పాలు పోసి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా లడ్డు చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు కావాల్సిన సైజులో లడ్డు చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, రవ్వ లడ్డు రెడీ. ఇదోండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్.